హలో ఫ్రెండ్స్, ఏఆర్ స్పైసీ చికెన్కి స్వాగతం. ఈరోజు మీ గురించి మటన్ బిర్యానీ చేస్తున్నాను, తెలంగాణ స్టైల్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూసుకోండి. ముందుగా 1 కేజీ మటన్ బోన్స్తో తీసుకోండి. 1 కేజీ బాసుమతి రైస్, పుదీనా, కొత్తిమీర, 1 కప్ పెద్ద కప్ పెరుగు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, ఆనియన్స్ 2 మీడియం సైజు, కారం, పచ్చిమిరకాయలు, మసాలా పౌడర్, పుదీనా, ఉప్పు. ఇప్పుడు బౌల్లో ఇందాక మటన్ తీసుకున్నాము. ఈ మటన్ ఓ బౌల్లో వేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేద్దాం. ముందుగా అల్లం పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, ఉప్పు 2 టేబుల్ స్పూన్, టేస్ట్కి సరిపడా వేసుకోండి. పుదీనా, నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర, ఈ ఫ్రెష్ పుదీనా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సాజీరా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్, పెరుగు 1 కప్. ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా కలుపుకోవాలి, మటన్కి మొత్తం ఇదేలాగా. చేత్తో కలిపితేనే బాగా ఇదవుద్ది, లేకుంటే స్పూన్తో కలిపామనుకోండి సరిగ్గా కలవదు మటను. ఈ మనం వేసిన స్పైసీస్ ఏమిగా సరిగా కలవవు. దానివల్ల చేతితో బాగా మంచిగా కలిపితే బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 1 కేజీ రైస్ తీసుకున్నాము, బాసుమతి రైస్. ఒకసారి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇందులో కొద్దిగా సాజీరా, కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు, పుదీనా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు 4-5 పీసులు, ఉప్పు మన టేస్ట్కి సరిపడా. ఇది ఇందాక మనం ఆనియన్స్ పెట్టుకున్నాం పక్కన. ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బిర్యానీకి ఆనియన్సే చాలా టేస్ట్ వచ్చేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బ్లాక్ అయిపోతాయి.
చూసారుగా కలర్ కొద్దిగా మారుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది ఒక ప్లేట్‌లో పెట్టుకొని మొత్తం స్క్రాచ్ చేయాలి. ఇంద ఆనియన్ పెట్టుకున్నాంగా అదే లెమన్ 3 లెమన్ జ్యూస్ ఏసుకోండి. ఈ ఆనియన్ ఇలా బాగా స్క్రాచ్ చేసి బాగా కలిపేయాలి. ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా! ఒక 5 స్పూన్స్ ఆయిల్ ఎయండి. 5 ఆర్ 6. ఇందాక మనం బాసుమతి రైస్ తీసుకున్నాంగా ఇయన్నీ వేసుకొని 50% కుక్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎయండి. ఎందుకంటే ఆయిల్ ఏస్తే రైస్ కలవకుండా విడివిడిగా ఉంటది రైస్. చాలా బావుంటదప్పుడు. రైస్ ఇప్పుడే బాయిల్ అవుతుంది బాగా. 40% కుక్ అయింది. ఒకసారి, 2 సార్లు బాగా కలుపుకుంటే రైస్ మటన్ తీసుకున్నాంగా 50% కుక్ అయింది. ఈ మటన్‌లో రైస్ ఇప్పుడు ఈ మటన్‌లో ఈ రైస్ తీసుకొని ఏసుకోవాలి. 50% కుక్ అయిందిగా ఇందులో మటన్ గ్రేవీ అయి ఉంటాయిగా మనం వేసినయి. అందులో మనకు బాగా కుక్ అయిపోద్ది. రైస్ చూసారా ఎలాగుందో? ఒకదానికి ఒకటి అతకకుండా ఫ్రీగా ఉంటాయి. ఇందులో కొద్దిగా పుదీనా ఏసుకోండి. పుదీనా, ఆనియన్ ఇందాక చేయటంగా అవి కూడా కొద్దిగా ఏసుకుంటే బావుంటది. ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్, కొద్దిగా పుదీనా. ఇందులో ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇందాక మనం ఆనియన్ చేసిన ఆయిల్ ఉంది కదా! అదైనా ఏసుకోవచ్చు. ఇప్పుడు ఈ దమ్ పెట్టేద్దాం. దీని కింద ఏందంటే కొద్దిగా వెయిట్ పెడితే మనకు దమ్ బాగొస్తది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మటన్ బిర్యానీ? మటన్ కూడా బాగా కుక్ అయింది.
మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అందరికి పంపించండి షేర్స్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.